హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనుపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఆమ్లా క్యాండీ ఎలా చేయాలో చూద్దాం. ఆమ్లా అంటేనే హెల్దీ, సో మనం ఆమ్లాతోనే హెల్దీ అండ్ టేస్టీ క్యాండీస్ చేసేద్దాం. సో ముందుగా 1/2 kg ఆమ్లా తీసుకుందాం. సో ఆమ్లా మీద ఏమన్నా మచ్చలు కానీ ఏమన్నా ఉంటే నైఫ్తో క్లీన్ చేసి మంచిగా వామ్ వాటర్లో కడిగేయండి. ఇప్పుడు మనం ఆమ్లాని స్టీమ్ చేసుకోవాలి. సో మీరు స్టీమర్ ఉంటే స్టీమర్ యూస్ చేయొచ్చు, లేదా ఏదైనా గిన్నె ఇలా జాలీలాగా ఉంటే దాని మీద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒక గిన్నెలో ఒక 2 to 3 glasses ఆఫ్ వాటర్ హీట్ చేసి ఈ జాలి గిన్నె పైన క్లీన్ చేసి పెట్టుకున్న ఆమ్లాని వేసి ఒక 5 to 10 minutes పెట్టి ఉడకనివ్వండి. సో ఇలా 5 to 10 minutes తర్వాత ఆమ్లా అనేది ఇలా అయిపోతుంది. సో ఆమ్లా చల్లగా అవ్వగానే వీటిని ఈజీగా స్ప్లిట్ చేయొచ్చు, అంటే దానంతలో అది కూడా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇలా విడివిడిగా అయిపోతాయి. సో వీటిని ఈజీగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇలా సో అన్నీ ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత ఇందులో సో ఇందులో 1 cup ఆఫ్ బెల్లంని వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 tablespoon ఆఫ్ సాల్ట్ని, మిరియాల పౌడర్ని, చాట్ మసాలాని, కొంచెం నిమ్మరసంని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 day వరకు ఇలానే ఉంచేయాలి. సో దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనం వేసినవన్నీ ఆమ్లాకి చక్కగా పడతాయి. సో నెక్స్ట్ డే తీసేసరికి ఇలా ఉంటుంది. మంచిగా ఒక 1 minute మిక్స్ చేసి ఒక ప్లెయిన్ ప్లేట్ ఒక్కొక్కటి విడిగా వేసి ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా పెట్టి ఆరబెట్టండి. మిగిలిపోయిన ఆమ్లా వాటర్ని చక్కగా తాగేయచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు డ్రై అయిన ఆమ్లాని ఒక ప్లేట్లో తీసుకుందాం. సో బెల్లంతో చేసాం కాబట్టి ఇలా చేతికి అతుక్కుంటుంది. సో దీంట్లో మనం 1 tablespoon ఆఫ్ మిశ్రీ పౌడర్ని, చాట్ మసాలాని, కొంచెం సాల్ట్ని, మిరియాల పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ 1 tablespoon చాలు. అంటే మీరు ఎంత అయితే ఆమ్లాని తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ చూసుకుని మీరు వేసుకోండి. సో ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసి ఒక జార్లో స్టోర్ చేసుకోవచ్చు. సో అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లా క్యాండీస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.